డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ ఆల్రెడీ భద్రాచలంలో కొన్ని రోజుల క్రితం ఈ మధ్య కాలంలోనే 17 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. అది మరవక ముందే ఇప్పుడు మళ్ళా 17 ఏళ్ల గిరిజన బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆటో డ్రైవర్స్ అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని ఎంత ఫ్రీడమ్ గా వదిలేయచ్చో అంత భయపడాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది అన్నమాట. అమ్మాయి ఒక్కతే రావడం వల్ల ఇలా అయిందా? ఒక కూల్ డ్రింక్ వద్దు అన్నా మనం అంటాం, ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినొద్దు తాగొద్దని. ఓకే, ఆ అమ్మాయి అదే చేసింది, వాళ్ళు బలవంతం పెట్టారని తాగేది, అంతే. వాడు మత్తు మంది కలిపేశాడు. ఏంటమ్మా ఇది? ఒకవేళ కన్నా ఆ అమ్మాయి బలవంతం, వాళ్ళు తాగు అని బలవంతం చేసినా తాగకపోయినా ఓకేనా చెప్పలేం. బలవంతంగా తాగకపోయినా తాగి గొంతు పట్టుకోసం పోసేస్తారు, ఒక్కతే ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశమే వేరే కదా. అంటే మీరు అన్నట్టుగా మరి ఆడపిల్లలు వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా లేదా, మరి ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇది లేదు, బయటకు వెళ్తే బయట లేదు, స్కూల్కి వెళ్తే స్కూల్లో లక్షణం లేదు, కాలేజీకి వెళ్తే ఆఫీసులకు వెళ్తే ఇంకా ఘోరం, బస్సులలో వెళ్తే ఘోరం. సో ఇప్పుడు అంటే ఈ సమాజం మన అందరికి ఆడవాళ్ళకి ఏం చెప్తుందంటే, మీరు బతకకండి, మీరే చచ్చిపోండి అని చెప్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఆడవాళ్ళు, ఎక్కడ ఉండాలి? మీరు ఒకటే అంటే మనం అందరిని అడిగితే ఆడవాళ్ళు ఎక్కడుంటే సేఫ్? భర్త దగ్గర ఉంటే సేఫ్టీ లేదండి. ఇంట్లో మామయ్య ఉంటే ఆయనతో సేఫ్ లేదు, అన్నదమ్ముల దగ్గర ఉంటే సేఫ్ లేదు, ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చి వాడేం చేస్తాడో తెలియదు, హాస్టల్స్ లో ఉంటే సేఫ్ లేదు. ఎక్కడ సేఫ్టీ అనేది ఆడవాళ్ళకు లేనే లేదు. అంటే కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా మనము అందరం పని చేసుకోవాల్సిందే, బయటకు వెళ్లాల్సిందే. సో ఏదో జరుగుతుందని మనం ఇంట్లో అయితే కూర్చోలేము. అట్లాగే చండీగఢ్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. సో భద్రాచలం వేస్తుంది. ఆ భద్రాచలంలో బస్ స్టాప్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా బస్సు రాలేదు, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇద్దరు ఉన్నారు. ఉండి ఎటువైపు పోవాలి అని అంటే, నేను పలానా చోటికి వెళ్ళాలని చెప్పింది. చెప్తే సరే అమ్మా అంటే, ఇలాంటి వాళ్ళండి ఫస్ట్ చక్కగా మాట్లాడతారు అనమాట. జనరల్ గా మనము లేడీస్ ఎవరైనా అమ్మ అంటే మనకు ఒక మంచి అభిప్రాయం జరుగుతుంది కదా. సో మేడం అన్నా కూడా వాళ్ళ మాట తీరును బట్టి సరే ఈ అమ్మాయి కూడా సరే పోనీలే, నాకు బస్ మిస్ అయిపోయింది కదా, ఇక్కడ వెయిట్ చేసే బదులు ఏదో అమ్మ అన్నాడు కాబట్టి అన్నో తమ్ముడు అనుకొని వాళ్ళతో పాటు వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు అంటే ఎవరు మనుషులు లేని ప్రదేశానికి తీసుకెళ్లేసి దారిలో వెళ్తూ ఉంటే అడిగింది అనమాట, ఎందుకు ఇటు తీసుకెళ్తున్నారంటే కూడా, లేదు ఇటు కూడా దారి వస్తుందని వాళ్ళు చెప్పినట్టున్నారు. సో కూల్ డ్రింక్ తాగుతున్నారు వాళ్ళు, తాగుతూ ఈమెకి ఇచ్చారు. ఈమెకి ఇస్తే నాకు వద్దు, నేను తాగను అసలు, యాక్చువల్గా నాకు అలవాట్లేదు, చాలా దూరం వెళ్తున్నాం కదా, నువ్వు కూడా బస్ స్టాప్ లో చాలాసేపు నిల్చున్నావు కాబట్టి తాగు, మేము తాగుతున్నాము అన్నారు. తాగుతున్నబట్టి వాళ్ళ ముందే ఆ అమ్మాయి ముందే వీళ్ళు తాగారు కాబట్టి సరే ఇంక తప్పదు కదా అన్నట్టు తాగింది. అదే ఆమె చేసిన తప్పు. ఆ కూల్ డ్రింక్ అంటే వీళ్ళంతా ప్రీ ప్లాన్ గా ఉంటదండి. ఈ ప్రీ ప్లాన్ లోనే అందులో మత్తు మందు కలిపారు. మత్తు మందు కలిపిన తర్వాత పాపం ఆమె స్పృహ కోల్పోయింది. ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద పడి ఆమెను అత్యాచారం చేసేసి అతి దారుణంగా, అంటే ఇతని వల్ల నాకు మంచి జరుగుతుంది, ఇతను నన్ను ఒక సేఫ్టీ ప్లేస్ లో తీసుకెళ్తాడు అని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద పడి ఒక మృగాల్లాగా మీద పడితే ఆమె ఎంత బాధపడి ఉంటుంది అంటే, ఒక చెంప దెబ్బ కొట్టినా మనము ఓర్చుకుంటామండి, ఇంకొకరిలాగా మనం ట్రీట్ చేసినా ఒకదాన్ని, మీరు ఒకరి తర్వాత ఒకరు మృగాల్లాగా ఆమె మీద పడి ఆమెను అంత బలాత్కారం చేస్తూ ఉంటే ఆమె ఎంత నరకం అనుభవించిందో మీరు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నిజంగా మనకు కూడా చాలా బాధేస్తుంది అనమాట. అంతా చేసేసి తీసుకెళ్ళి ఒక గుడి దగ్గర ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారండి. అంటే మామూలుగా అంటే జనరల్గా ఏమంటారంటే అండి, ట్రైన్లలో ట్రావెల్ చేసేటప్పుడు, దాని తర్వాత బస్సులలో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా ఏదన్నా అపరిచితులు ఇస్తే తీసుకోవద్దు అని అంటారు. కాబట్టి జనరల్ గా అది చాలా మటుకు ఎవరు తీసుకోరు. ఈ అమ్మాయి పరిస్థితిలో ఏమిటంటే, ఆమె వద్దన్నా కూడా వాళ్ళు గొంతులో పోసేలాగా ఉన్నారు కాబట్టి తాగాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇంకొక ప్రాణి బలైపోయి, అంటే అంత అత్యాచారం గురి అవ్వడం 17 ఏండ్ల బాలిక, మైనర్ బాలిక అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎలా అమ్మ మరి ఇంకా ఎలా ఆటో ఎక్కిన తర్వాత వీళ్ళు ఏమన్నా లొకేషన్ షేర్ చేస్తే? అంటే ఆటో ఎక్కిన తర్వాత మనం అందరము చేయాల్సింది ఏంటంటేనండి, ఎక్కక ముందే
ఎక్కక ముందే, అంటే నేను ఇంకా ఆటో వచ్చేసింది, మన పిన్ కోడ్ చెప్పిన తర్వాత మన వాళ్ళకు కంపల్సరిగా షేర్ చేసుకోవాలండి. అది కంపల్సరీ మీరైనా నేనైనా ఎవరైనా వయసుతో నిమిత్తం లేదండి. ఇది ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే ఆపోజిట్ సెక్స్ అంటేనే 2-3 అమ్మాయి నుంచి 90 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మగవాళ్ళు ఒక మృగాలు పడుతున్నాయి. కాబట్టి ఏం చేయాలంటే కంపల్సరిగా మన వాళ్ళకు మనం షేర్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కింది అయితే ఇట్లా నార్మల్ ఆటో కాబట్టి బెటర్ ఏంటి అంటే ఇంకొకటి ఆటో ఎక్కక ముందే ఆటో ఫోటో తీసి మీ వాళ్ళకు పంపించేస్తే బెటర్. ఆటో వెనకాల నుంచి తీసేసి నెంబర్ ప్లేట్ ఉన్న వైపు వెళ్ళి ఫోటో తీసేసి చక్కగా మీరు ఎక్కే ముందే మీ పేరెంట్స్ కి షేర్ చేసి మీ హస్బెండ్ కో మీ పిల్లలకు ఎవరికైనా సరే ఎవరు ఎక్కుతారో వాళ్ళు అనుకునే వాళ్ళకు కంపల్సరీగా షేర్ చేయాలి. లేకపోతే ఇది ఇప్పుడు చూడండి, అమ్మాయి అదే చేసింది అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఈమె ఎక్కడుందో లొకేట్ చేసేవాళ్ళు. సో ఈమె ఏం చేస్తారంటే ఆమెను ఆస్కారం లేకుండా కూడా, అంటే మరి ఫోన్ ఇచ్చారో లేదో కూడా తెలియదండి. ఆ ఫోన్ కూడా లాక్కొని ఉంటే మనం అయితే ఏం చేయలేం. కాబట్టి మనం క్యాబ్ గానీ ఆటో కానీ ఎక్కక ముందు వాడైతే మన బయట నుంచి ఫోటో తీసుకుని షేర్ చేసి మీరు లోపలికి షేర్ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది వరకు మనం చేసిన ఎపిసోడ్స్ లో కూడా చెప్పుకునేదంటే మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. సరే అమ్మకో నాన్నకో అన్నకో తమ్ముడికో చెప్తే వాళ్ళు తర్వాత రక్షిస్తారు. నేను ఈ పరిస్థితి నేను ఫేస్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను ఎలా ఎదుర్కోవాలనేది కంపల్సరిగా చేయాల్సింది. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు ఒంటరిగా అంటే ఒంటరిగా ప్రతిసారి ప్రతి సందర్భంలో మన వెంట ఎవరు రారండి. నీ పనికి నా పనికి నేనే వెళ్ళాలి, నువ్వు రా అంటే నాకు పని ఉంది అని అంటారు. కాబట్టి మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి అమ్మాయి ఏంటంటే చేసిన పొరపాటో లేకపోతే పాపం నమ్మిందో తెలియదు, కానీ ఎవరైనా సరే ఆటో వాళ్ళు రమ్మనగానే మనము 2-3 ఉన్నప్పుడు నిజంగా వీడు సేఫ్టీగా వదులుతారేమో అనుకున్నది, కానీ అదే ఆమె చేటు వచ్చింది. కాబట్టి సో అందుకని మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. కాబట్టి ఇక అంటే నిజంగానే ఆమె ఎంత ప్రతిఘటించిందో, ఎంత నరకం అనుభవించిన ఆమెకే తెలుస్తుంది. కాబట్టి ఆమె తొందరగా ఇందులో నుంచి బయటపడి మళ్ళీ మన మనుషులలో ఇంకొకరికి ఎవరికి ఇలాంటి జరగకూడదు అంటే మనం అలర్ట్ గా ఉంటే వీటి నుంచి బయటపడచ్చు. చక్కగా లొకేషన్ షేర్ చేయండి. ఆటో మీరు ఏది ఎక్కుతున్నారో ఆ పిక్ ఖచ్చితంగా మీ వాళ్ళకు షేర్ చేయండి, నెంబర్ ప్లేట్. ఇంకొకటి అండి రాధ గారు, ఎవరైనా సరే ఈ కాలంలో ఎవరైనా ఊర్ల నుంచి వస్తే ఆటోలు నడుపుతున్నారు. అసలు ఆటో నడిపించే వాడి డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో అంటే ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. వాడు ఆటో నంబరు, రెన్యువల్ డేటు, అసలు ఓనరా లేకపోతే అసలు ఓనర్ ఎవరు, రెంట్ మీద నడుపుతున్నా ఈ డీటెయిల్స్ అని ప్రతి ఒక్క ఆటో వాళ్ళ డీటెయిల్స్ మీకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయనుకోండి, ఇలాంటివి చేయడానికి వాళ్ళు భయపడతారనమాట. ఎవరో వస్తారండి, ఊర్ల నుంచి వస్తారు, ఒక ఆటో తీసుకుంటారు, నడిపేస్తారు. వాడు ఎవరో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు మీరు నంబరు క్యాబ్లు మనం బుక్ చేసుకుంటే మన దగ్గర ఒక నెంబర్ తీసుకుంటది, ఇంకొక ఆటోనో క్యాబ్ వస్తుంది. మనం అక్కడ వెయిటింగ్ 5 minutes వస్తుంది, ఆటో ఇంటి ముందు ఉంటది. ఏంటంటే కాదు మేడం ఇది కాదు, చేంజ్ అయిపోయింది, మేము వాళ్ళ తరపున వచ్చామని చెప్తారు. దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్క అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఒకసారి ఆలోచించి ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఒక పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంటాయి అనుకోండి, అట్లీస్ట్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం లొకేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందరు జాగ్రత్తగా ఉండండి. మనం ప్రతిసారి చెప్పుకునేది ఒకటే, ఎప్పుడైతే శిక్షలు కఠినంగా ఉంటాయో వీళ్ళకి భయం ఉంటుంది. థ్యాంక్ యూ.